హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు కూడా అండి మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ నెక్ డిజైన్ అనేది స్కాలప్ నెక్ డిజైన్ అండి. ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. మరి బిగినర్స్‌కి అయితే అండి ఇది కాస్త కష్టంగా ఉంటున్నట్లు అనిపిస్తుంది కదండీ! మరి బిగినర్స్ కోసం నేను ఏ విధంగా పేపర్ కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఈ డిజైన్ కుట్టాలంటే తప్పకుండా మీరు ముందుగా పేపర్ కటింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. డైరెక్ట్ క్లాత్ మీద అయితే కట్ చేసుకున్నామంటే క్లాత్ చివరికి తగ్గిపోతుంది. అందుకే ముందుగా మనం పేపర్ కటింగ్ అనేది చేసేసుకుందాం. మరి బిగినర్స్ ఇది గాని చూసారంటే తప్పకుండా వాళ్ళు కూడా ట్రై చేసేయొచ్చు. మరి ఒక్కసారి వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు మనం మెజర్‌మెంట్స్ అయితే చూసేద్దాం. మరి ఈ బ్లౌజ్ అయితే అండి రెడీ అయ్యాక మనకు 12.5 ఇంచెస్ కావాలి. అందుకే నేనిక్కడ 13.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. పైన షోల్డర్‌కొక హాఫ్ ఇంచ్ అనేది, కింద వేస్ట్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది తీసుకున్నాను. ఇక షోల్డర్ విడ్త్ అయితే అండి నేను ఇక్కడ మనకి 7.5 అయితే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే అండి 15 ఇంచెస్ ఫుల్ షోల్డర్ కాబట్టి 7.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక ఆర్మ్ హోల్ అయితే అండి 7 ఇంచెస్ తీసుకుంటున్నా నేను. దీనికి 7.5 అయితే అవసరం లేదు. ఆర్మ్ హోల్ 7 ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆర్మ్ హోల్ వచ్చి ఇక్కడ మనకి 17 ఇంచెస్ అయితే కావాలండి. అందుకే నేనిక్కడ 7 ఇంచెసే తీసుకున్నాను. మరి 7 ఇంచెస్ తీసుకున్నాక ఇక చెస్ట్ చూసినట్లయితే అండి 38 ఇంచెస్ చెస్ట్ బ్లౌజ్ అండి ఇది. మెజర్‌మెంట్ ప్రకారం 9.5 అయితే వస్తుంది. ఇక 9.5కి ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం. మరి మెజర్‌మెంట్స్ అయితే అండి మీకు ఏ మెజర్‌మెంట్స్ ఉన్నాయో అవే మీరిక్కడ మెన్షన్ చేసుకోవాలి. 38 ఇంచెస్ బ్లౌజ్ అయితే అండి మీరు ఈ మెజర్‌మెంట్స్‌ని ఫాలో అవ్వచ్చు. ఇక వేస్ట్ అయితే అండి 32 ఇంచెస్ ఉంది కాబట్టి 8 ఇంచెస్ తీసుకొని ఇక 1 ఇంచ్ అయితే డాట్ కోసం, ఇక 2 ఇంచెస్ అయితే మార్జిన్ కోసం నేను తీసుకుంటున్నాను. మరి మొత్తం మెజర్‌మెంట్స్ అయితే చెప్పాను కదండీ! ఇప్పుడు మనము డిజైన్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. చాలామందైతే అండి డైరెక్ట్‌గా ఈ డిజైన్ కట్ చేస్తూ ఉంటారు. కానీ కుట్టాక మనకి లెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ విధంగా ముందుగా పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ అయితే అండి ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ అయితే అండి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. బోట్ నెక్ కాబట్టి మనము నెక్ విడ్త్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నెక్ డీప్ అనేది మనం 3.5 అయితే తీసుకున్నానండి. పైనొచ్చి 4.5, ఇక కిందేమో 3.5 డీప్‌కి నేను ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకున్నాక మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. మీరిక్కడ డీప్ అనేది 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. ఇక 3.5 అనేది మాక్సిమం, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, బావుండదు. కొంచెం హై నెక్కే ఉండాలి కాబట్టి మనం 3.5 అయితే తీసుకున్నాం. ఇక టోటల్ నెక్ డీప్ అయితే అండి మనకి ఇక్కడ 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కదా! నేను మళ్ళీ 9.5 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. 10 ఇంచెస్ కాదు, 9.5 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. 10 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. కానీ మరీ కింద కొంచెం తక్కువైపోతుందని చెప్పి నేను 9.5 అయితే తీసుకున్నాను. ఇక పైన నెక్ నుంచి మనం 1.5 విడ్త్‌కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక సైడ్‌లో వచ్చి మనము 3 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ నుంచి పైన 1.5 ఇంచెస్‌కి మార్క్ చేసాం కదండీ! అక్కడికి మనము ఈ విధంగా స్లాంట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మరి మన స్కాలప్స్ అయితే అండి మనము ఈ విధంగా కార్డ్‌బోర్డ్‌ని చిన్న ముక్కగా కట్ చేసుకుందాము. నేనైతే ఒక సర్కిల్ కట్ చేసుకొని అందులోంచి హాఫ్ సర్కిల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్కాలప్స్ అనేవి డ్రా చేయాలి. వన్ బై వన్ ఈ విధంగా పక్కనే అటాచ్ అవుతున్నట్టు మనం డ్రా చేసుకోవాలండి. చివరి వరకు డ్రా చేసుకోవచ్చు. మార్జిన్‌లో అయితే మనం అవసరం లేదండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మనం స్ట్రెయిట్‌గా ఉన్నా పర్వాలేదు. మీ ఇష్టమండి. మీరు ఒకవేళ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వేస్ట్ కాబట్టి నేను ఇక మార్జిన్ లైన్ వరకే ఈ స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇంకా ఒకటైతే వస్తుందండి. కొంచెం అయితే మార్జిన్ లోపలికి వెళ్తుంది. పర్వాలేదు, కుట్టేటప్పుడు మనకి కొంచెం లోపలికెళ్ళి ఇక్కడ డిజైన్ అనేది హాఫ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి అక్కడి వరకు నేను డ్రా చేసుకున్నాను. మిగతాది స్ట్రెయిట్ లైన్ అలానే పెట్టేసుకున్నాను. ఈ విధంగా స్కాలప్స్ అన్నీ డ్రా చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనము కింద నెక్ అనేది ఎంతవరకు ఉంది మనకి 9.5 కదండీ! మరి 9.5కి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని, వెడల్పు అయితే 4.5కి మళ్ళీ డ్రా చేసుకుందామండి. మరి ఇదెందుకు డ్రా చేస్తున్నామంటే ఇక్కడే మనకి గ్యాప్ అనేదొస్తుంది. ఈ స్కాలప్ డిజైన్ కింద మనకి కీ హోల్ లాగా డిజైన్ అనేది వస్తుంది కదండీ! దానికోసం కూడా మనము ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ అయితే అండి ఈ కింద రౌండ్ అయినా డ్రా చేసుకోవచ్చు, వి షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఏదైనా అండి మన ఇష్టము. నేనైతే ఇక్కడ బోట్ లాగా రౌండ్‌గా అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ స్కాలప్ అనేది చిన్న చిన్నగా స్లోగా మనము ఈ డిజైన్ అయితే కట్ చేసుకుందాం.
ఈ విధంగా పేపర్ కటింగ్ కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా సులువుగా ఉంటుందండి. బిగినర్స్ కూడా అండి ఇది ఫాలో అయ్యారంటే మీరు ఇటువంటి కష్టమైన డిజైన్‌ని కూడా చాలా సులువుగా మీరు కుట్టుకోవచ్చండి. సో, మరి ఇక్కడైతే అండి 1 ఇంచ్ కర్వ్ షేప్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే డ్రా చేశాను. ఇక పైనుంచి ఒక 0.5 ఇంచ్ స్లోప్ అనేది డౌన్ అయితే తీసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి మనము స్లోప్ డౌన్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ చెక్ చేసినట్లయితే మనకి 8.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు మనము పైనంతా కట్ చేసేసుకుందామండి ఆర్మ్ హోల్ అంతా. ఆ తర్వాత స్కాలప్ డిజైన్ అనేది స్లోగా మనము చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఆ డిజైన్ పేపర్ అనేది చూసేద్దామండి. సో, ఇప్పుడైతే ముందు సైడ్‌గా అయితే ఎక్స్‌ట్రా పేపర్స్ అంతా కట్ చేసి పక్కన పడేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ డిజైన్ అనేది చిన్నగా కట్ చేసుకోవాలి. సో, మరి ఇప్పుడైతే అండి మనము కట్ చేశాక మనకి 2 పార్ట్స్ అయితే వస్తాయండి. ఇటువంటి 2 పార్ట్స్ వచ్చిన డిజైన్స్‌కైతే అండి మనము కాంట్రాస్ట్ డిజైన్ కానీ యూజ్ చేశామంటే కాంట్రాస్ట్ కలర్ కానీ యూజ్ చేశామంటే చాలా బావుంటుందండి. అంటే బ్లౌజ్‌లో సేమ్ మొత్తము ఒకటే కలర్ వేయకుండా ఒకవేళ బ్లౌజ్‌కి బార్డర్ వచ్చిందనుకోండి, పైన స్కాలప్ క్లాత్‌కి మనము ఆ పీస్‌కైతే మనము ఈ బార్డర్ యూజ్ చేయొచ్చు. కిందేమో బ్లౌజ్ పీస్ యూజ్ చేశామంటే మనకి చాలా అట్రాక్టివ్‌గా అయితే కనపడుతుందండి. రొటీన్‌గా కుట్టే ఈ బోర్డర్స్ రొటీన్‌గా కుట్టే డిజైన్స్ కాకుండా ఇటువంటి డిజైన్స్ కూడా మనం కుట్టొచ్చండి. అది ఎలాగనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు పైన పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా! ఇక్కడ 2 పార్ట్స్ అయితే వచ్చేస్తాయి మనకి. ఇక పైన బోట్ నెక్ కూడా ఇది కూడా కట్ చేసేసుకుందామండి. అప్పుడే మనకి షేప్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది మీకు. సో, మరి మొత్తం డిజైన్ అయితే ఈ విధంగా ప్యాటర్న్ పేపర్ అయితే రెడీ అయిపోయిందండి. సో, మరి పార్ట్ 1 అయితే ఇది. కింద ఇంకొక క పేపర్ ఉంది కదండీ! అది సెకండ్ పార్ట్ అండి. ఇక దాంట్లోంచి మనము రౌండ్‌గా డ్రా చేసుకున్నాం కదా! అది కూడా మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఆ షేపే మనకి అక్కడ కీ హోల్ లాగా వస్తుందన్నా కదా! అక్కడ కూడా మనం కట్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనకి 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూసారు కదండీ! ఈ 2 పార్ట్స్ ఈ విధంగా పెట్టేసామంటే కుట్టేసినాక మనకి బ్లౌజ్ అనేది చాలా బాగొస్తుంది. సో, ఇంక మనం పైపింగ్ ఏసుకోవచ్చు. మన ఇష్టమండి ఏదైనా చేయొచ్చు మనము. ఈ 2 పార్ట్స్‌లో పైన పార్ట్‌కైతే నేను డిఫరెంట్ యూజ్ చేయబోతున్నాను. కింద పార్ట్‌కైతే ఇంకొక క్లాత్ అయితే యూజ్ చేయబోతున్నాను. సో, మరి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీకు గాని నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.